నేడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీవీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. అయితే ఆర్టీవీ 4 రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. మరోవైపు వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు, ఒంగోలు, విశాఖలో నమోదైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది. నేడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీవీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. అయితే ఆర్టీవీ 4 రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. మరోవైపు వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు, ఒంగోలు, విశాఖలో నమోదైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది. నేడు ఏపీ హైకోర్టులో ఆర్టీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ జరుగుతుంది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. దిలీప్, చెప్పండి. 4 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణకు సంబంధించి వాదనలు ఉన్న నేపథ్యంలో ఇవాళ బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? సిరిచందన, ఏదైతే ఈ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినందుకు ఇచ్చిన 41 నోటీసులకి రెస్పాండ్ కాకపోవడంతో అరెస్ట్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గత 4 రోజుల నుంచి రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతవాసంలో దాంకొని ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే కొన్ని ఆయన కోయంబత్తూరులోని ఒక చోట దాంకొని ఉన్నట్టు, తల్లాచుకొని ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించుకుని అక్కడ కొంతమంది పోలీసులు కూడా అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఆయన రామ్ గోపాల్ వర్మ తన లాయర్ ద్వారా ఈ రోజు హైకోర్టులోని ఆయన బెయిల్ పిటిషన్ కి ఈ రోజు దాఖలు చేస్తున్నారు. ఈ రోజు జస్టిస్ మల్లికార్జునరావు ధర్మాసనం ముందు ఆ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. బెయిల్ కనుక వచ్చిన మరుక్షణం ఆయన తన లాయర్ ద్వారా మళ్ళీ మద్దిపాడు పోలీసులకి హాజరయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. బెయిల్ కూడా రాని పక్షంలో పరిస్థితి ఏంటనేది కూడా వీళ్ళు చూస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం వాళ్ళ శైలిలో వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. 2 నోటీసులు కూడా రెస్పాండ్ కాకపోవడంతో పోలీసులు కొంచెం అందరూ అనుకుంటున్నట్టు కేవలం అరెస్టుకు భయపడే, అంటే అరెస్టు తర్వాత 3rd డిగ్రీ చేస్తారు అని వస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో అందుకే అబ్స్కాండ్ అయ్యారనుకోవచ్చా? అంటే అనుకుంటున్నారని మాట్లాడారు కానీ ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లా పోలీసులు అటువంటి చర్యలు చేపట్టే అవకాశం లేవు. నిన్న చూడబోతే నిన్నటి రోజున కూడా విజయపాల్ విషయంలో కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా 3rd డిగ్రీ అటువంటి ఏం చేయకుండానే మామూలుగా డైరెక్ట్ తీసుకెళ్లి గుంటూరు కోర్టులోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అయితే వాళ్ళు 2 సార్లు నోటీస్ ఇచ్చారు. అంటే రామ్ గోపాల్ వర్మకి ఇంతవరకు ఇప్పుడు కట్టుగా ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులు వెళ్ళలేదు. 41 నోటీసులు ఇచ్చి హాజరయ్యి మీ యొక్క వివరణ ఇచ్చి వెళ్లాల్సిందిగా కోరడంతో 2 సార్లు కోరారు. ఆయన 2 సార్లు కూడా ఆయన తిరస్కరించిన మీదట ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొద్దామని హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఆయన రామ్ గోపాల్ జంప్ అయ్యి ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్నారని తెలుస్తా ఉంది. ఇది ఏదైతే ఆయన ముందుగానే ఇట్లా నన్ను 3rd డిగ్రీ చేస్తారేమో అని చెప్పి ఆయన భయపడి తన లాయర్ ద్వారా హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేస్తున్నారు. గత 2 పర్యాయాల నుంచి బెయిల్ పిటిషన్ వాయిదా జరుగుతా ఉంది. నిన్నటి రోజున కూడా మార్చారు. ఈ రోజు జస్టిస్ మల్లికార్జునరావు ధర్మాసనం ముందు ఆ వాయిదా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అది ఏదైనా సరే అని ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు వర్మ అభిమానులు అయితేనేమి, ప్రకాశం జిల్లా పోలీసులు అయితేనేమి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్.